మా అందరికీ మనోస్థైర్యాన్ని నింపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారి శిష్యులుగా, కేసీఆర్ గారు తయారు చేసిన సైనికులుగా, కేసీఆర్ గారి కార్యకర్తలుగా ఉద్యమంలోంచే ఉద్భవించిన నాయకత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ, వెనకాల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సుదీర్ఘంగా వారు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా భయపెట్టే ప్రయత్నం చేసినా భయపడకుండా, వెరవకుండా రాష్ట్రం కోసం పోరాటం చేసిన, రాజీ లేని పోరాటం చేసిన నాయకత్వం మా పార్టీది. రాష్ట్రం వచ్చింది, ఆ తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే మా పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప, రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటున కూడా చేయలేదు.